వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా బోగోలు మండలం సాంబశివపురం రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 1.43 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఏళ్లుగా రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు ఈ పనులతో ఊరట లభించనుంది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు పార్టీ నాయకులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వం అభివృద్ధి పనులకు ప్రాధాన్యతను ఇస్తోందని నాయకులు తెలిపారు. ఎలక్షన్ అప్పుడు నేను రైతులు వచ్చా ఈ ప్రాంతానికి ఆఖరిలో వచ్చా. అయినా కూడా మీరందరూ కూడా మీ ఇంటి బిడ్డ ఎలక్షన్లో ఎలా పోటీ చేస్తే మీరు ఎలా కష్టపడతారో అలాగే ఈ ఊళ్ళో అందరూ ఆ రోజు నన్ను చాలా ఆప్యాయంగా ఆలోచనతో 1,43,00,000 రూపాయలు ఈరోజు మంజూరు చేపించడం జరిగింది. అతి తొందరలోనే రాబోయే వర్షాల కాలం నాటికే రేపటి నుంచే కాంట్రాక్టర్ కూడా వర్క్ బిగిన్ చేస్తాడు. ఒక 2 నెలలు మీరు అందరూ కూడా సహకరించండి. ఎక్కడన్నా చిన్న ఏదైనా జపనికి దాని 4 నెలల లోపలే దీన్ని పూర్తి చేసేటట్టు కూడా నేను చేస్తానని కూడా మీ అందరూ కూడా మాటిస్తున్నా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. అయితే ఈ రోడ్డు వేసేటప్పుడు 2 పక్కల డ్రైనేజీలు కట్టుంటే బాగుండేది. కానీ టెండర్లు పిలిచేటప్పుడు ఇది డ్రైనేజీలు లేనందువల్ల తప్పకుండా జయశ్రీ వాళ్ళ ఊర్లో 25 లక్షలు ఇచ్చిన అండర్ డ్రైనేజీ ఇంకా మా సేనకి నా నుంచి ప్రేమ కలగల, మోక్షం కలగల, ఇంకా వేయాలని అనిపించలా. అంటే పల్లెటూరులో కూడా ఓపెన్ డ్రైన్లు కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైన్లు వేయాలనేది నా ఆలోచన. ఎందుకంటే పల్లెటూరులో 3 రకాల సమస్యలు ఉన్నాయి. మనందరికీ బర్రెలు ఉంటాయి. ఆ బర్రెలు ఆ గిట్టలతో ఆ కాలువ మీద తొక్కినప్పుడు ఆ కాలువ కుంగటంగానే జరుగుతుంది.